సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందే, కార్మిక సంఘాలు రైతు సంఘాలు డిమాండ్। ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై కర్నూలులో టీడీపీ నాయకులు సంబరాలు। కార్మిక హక్కులను కబలిస్తున్న లేబర్ కోడ్ల రద్దుకై పోరాడదాం, సిఐటియు జిల్లా నాయకులు ఎండి ఆనంద్ బాబు। ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన। కౌతాలంలో సమ్మె సందర్భంగా భారీ ర్యాలీ, అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో సభ। కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందేనని కార్మిక సంఘాలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి। దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా కర్నూలు నగరంలో స్థానిక జిల్లా పరిషత్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు। ప్రదర్శన అనంతరం కలెక్టర్ కార్యాలయం దగ్గర సిఐటియు న్యూ సిటీ కమిటీ కార్యదర్శి ఆర్ నరసింహులు, ఏఐటియుసి నగర కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్, సిఐటియు రాష్ట్ర నాయకురాలు పి నిర్మల, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మునిప్ప, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, జిఐసి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు, ఏఐయుటియుసి నాయకులు నాగన్న, ఏకేఎంఎస్ నాయకులు మల్లికార్జున, బిఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1926లో వచ్చిన ట్రేడ్ యూనియన్ చట్టం మొదలుకొని 2008లో వచ్చిన అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం వరకు 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ గా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు। మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ అనే పేరుతో అమలు చేయాలని చూస్తున్నారన్నారు। దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ప్రసాద్, ఏపీడబ్ల్యూజే నాయకులు యూజేఎఫ్ విజయ్ కుమార్ పాల్గొని సంఘీభావం తెలియజేశారు। అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రైతులు సమ్మె చేస్తూ ఉన్నారు। కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 4 లేబర్ కోడ్లు అమలుకు తీసుకొచ్చింది। 4 లేబర్ కోడ్ అమలు చేయడం అంటే కార్మికులు కట్టుబానిసలుగా మార్చడమే। ఈ దేశంలో పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాం। అట్లే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసే పద్ధతిలో అమెరికా, యూరోపియన్ దేశాలతోటి భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది। భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఫలితంగా మన దేశంలోకి విదేశాల వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడిగా వస్తాయి। మన దేశ వ్యవసాయం దెబ్బతింటుంది,
మన పత్తి రైతులు, మొక్కజొన్న రైతులు, సోయాబీన్ రైతులు, పాల రైతులు పూర్తిగా నష్టపోతారు. అట్లే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరు మార్చి చట్టంలో సారాంశాన్ని తీసేసి పేదలకు వ్యతిరేకమైన పద్ధతిలో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ 3 ప్రధానమైన డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలిపించాయి. అందులో భాగంగా ఈ రోజు కర్నూలు నగరంలో వేలాది మంది కార్మిక వర్గం, బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, మెడికల్ రిప్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని రకాల ఉద్యోగులు, కార్మికులు, అంగన్వాడీ వాళ్ళు, ఆశా వాళ్ళు, మెప్మా వాళ్ళు, ఇలా అన్ని రకాల కార్మికులు, హమాలి కార్మికులు, ఆటో కార్మికులు వేల సంఖ్యలో నిరసన తెలియజేస్తున్నారు. ఈ ర్యాలీ ద్వారా మేము స్పష్టం చేస్తున్నాం ప్రభుత్వానికి, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీ యొక్క కార్మిక రైతు వ్యతిరేక విధానాలు మానుకోండి, పునరాలోచన చేయండి, రైతులకు అనుకూలంగా, కార్మికులకు అనుకూలంగా చట్టాలు మార్పు తీసుకురండి. అప్పుడు మాత్రం మీకు మనుగడ ఉంటుంది. లేకుంటే మాత్రం రాబోయే ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి రాజకీయంగా సమాధి కట్టాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక. దేశవ్యాప్తంగా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే బీజేపీ పాలన కేంద్రంలో ఉందో పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. లేబర్ కోడ్ తెచ్చి కార్మికులను బానిసలుగా చేసిన దుర్మార్గ పరిపాలన ఈ రోజు దేశంలో ఉంది. స్కీమ్ వర్కర్స్ అంటే అంగన్వాడీ, ఆశ అనేక మంది ఉన్నారు. 1 కోటి మంది ఈ రోజు దేశంలో ఉన్నారు. 80% మంది మహిళలే పనిచేస్తా ఉన్నారు. అలాంటి వారికి కనీస వేతనం గాని అట్లాగే బెనిఫిట్స్ గాని ఏమాత్రం లేకుండా పని ఒత్తిడి పెంచి కర్నూలులో టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ 1200 కోట్లు విడుదల చేశాడని టీడీపీ కార్యాలయం ముందు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో ప్రజలకు స్వీట్ పంచి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని పనిచేసే ప్రభుత్వం అన్నారు. నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు విడుదల చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తే మా ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక అనేక మంది కూడా చదువుకు దూరమై 2019 నుంచి 24 వరకు వాళ్ళు పడుతున్నటువంటి బాధలను నారా లోకేష్ అన్న పాదయాత్ర ద్వారా స్వయంగా తెలుసుకున్నారు. చాలా మందికి ఆయనే డబ్బులు, కొంతమంది విద్యార్థులకు ఆయన డబ్బులు పే చేసి ఆ సర్టిఫికెట్లు కూడా తీసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత లోకేష్ అన్న ఖచ్చితంగా విద్యార్థుల కోసం మేము మా ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకోవాలనే లక్ష్యంతోన ఈరోజు బీటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ, పాలిటెక్నిక్, మిగతా డిగ్రీ స్టూడెంట్ల అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి, అది ఎన్నో సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకున్నటువంటి వాటిని ఈ రోజు 1200 కోట్ల రూపాయలు ఏకకాలంలోనే రిలీజ్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అన్ని రంగాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా రంగాన్ని కూడా అనేక వివక్షకు గురి చేయడం జరిగింది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వకుండా ఆయన విద్యార్థులను కూడా నాశనం చేశారు. ఈ రోజు మనం చూస్తున్నాం, మేము ఛాలెంజ్ గా చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. నారా లోకేష్ అన్న ఒకటే చెప్పారు, ఎక్కడైనా రాజకీయాలు చేయండి కానీ విద్యా వ్యవస్థలో మాత్రం రాజకీయాలు చేయొద్దు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుతోన రాజకీయ నాయకులు ఆడుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. లోకేష్ అన్న బర్త్డే సందర్భంగా మేము ఎన్నో రకాలుగా విద్యార్థులకు పంపిణీ చేయాలని చెప్పినా కూడా ఆ గేట్ కూడా మీరు టచ్ చేయకూడదమ్మా, వెళ్ళకూడదు అని చెప్పి ఈ రోజు చాలా చాలా హ్యాపీగా విద్యార్థులు ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా వాళ్ళు స్టడీస్ చాలా బాగున్నాయి. కాబట్టి ఈ
క్రెడిట్ అంతా కూడా మా నారా లోకేష్ అన్నకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఆయనకు మంచి దేవుడు ఇంకా మంచి ఉన్నత ఆరోగ్యాలు ఇవ్వాలి, ఆయన విద్యార్థులకు ఇంకా మంచి భవిష్యత్తుకి పునాది వేయాలని చెప్పి మేము భావిస్తున్నాము. అదేవిధంగా మనం చూసాం, మేము సూపర్ 6 లో తల్లికి వందనం పథకం పెట్టినప్పుడు వైసీపీ వాళ్ళు ఎగతాళి చేశారు మమ్మల్ని. తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పి మేము అన్నప్పుడు ఎగతాళి చేసినా కూడా దాన్ని నిలబెట్టిన ఘనత మా నారా లోకేష్ అన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వం చెప్పేదొకటి చేసిందొకటి, మాటల ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చేతల ప్రభుత్వం. ఆ రోజు ఏదైతే చెప్పామో ఈ రోజు మేము అది చేసి చూపించామని చెప్పి చాలా గర్వంగా చెప్పదలుచున్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా మా ప్రభుత్వాన్ని దీవించండి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ అన్నని, మా కూటమి ప్రభుత్వాన్ని దీవించి మా నారా లోకేష్ అన్నకి మరింతగా ఉన్నతంగా ఉండాలని చెప్పి దీవించాలని. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా ఆలూరులో సమ్మె విజయవంతంగా జరిగింది. మొదటగా ఆలూరు స్థానిక గెస్ట్ హౌస్ నుండి ర్యాలీగా బయలుదేరి కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెక్ పోస్ట్, గోవర్ధన టాకీస్, ఎంఆర్ఓ ఆఫీస్, మెయిన్ రోడ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ దాకా ఐక్య కార్మిక కర్షక ప్రజా సంఘాల ప్రదర్శనను నిర్వహించారు. నాయకులమైన బి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమ్మెను ఉద్దేశించి సిఐటి జిల్లా నాయకులు ఎండి ఆనంద్ బాబు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి హనుమంతు, బీకేఎంయు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె భూపేష్, సిఐటియు ఆలూరు కన్వీనర్ కెపి నారాయణ స్వామి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కృష్ణ, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఈరన్న, పరమేశ్వర్ రెడ్డి, సిఐటియు నాయకులు విఠల్, వీరేష్, నాగరాజు, ఐలు నాయకులు షాకీర్, ఐద్వా నాయకురాలు షేకన్ బి మహేశ్వరి, రాధా, విజయలక్ష్మి, డివైఎఫ్ఐ అధ్యక్షులు గోవర్ధన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సంయుక్త, మండల కార్యదర్శి ఉమేష్, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ లీడర్లు బాలరంగమ్మ, ప్రభావతి, ఏఐటీసీ నాయకులు భాష, గోపాల్, సిద్ధలింగ, చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పూల రామాంజనేయులు, ఆలూరు, హలహర్వి, చిప్పగిరి మండలాల ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయలు, విఆర్ఏలు, స్వచ్ఛ భారత్ కార్మికులు, ఆటో కార్మికులు, ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు, వేర్ హౌస్, గోడన్ హమాలీలు, బజార్ హమాలీలు, వ్యవసాయ కూలీలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సమ్మెను ఉద్దేశించి బీకేయు జిల్లా నాయకులు భూపేష్ మాట్లాడుతూ కోరుతున్నాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రక సమ్మె అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ చారిత్రక సమ్మె ఈ దేశంలో ఉన్నటువంటి నియంతృత్వ మోడీకి వ్యతిరేకంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పాలకులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మె అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మె అనేటువంటిది కేవలం ఏదో గొంతెమ్మ కోరికలు అనడం లేదు. మేము స్పష్టంగా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు 49 రకాల కార్మిక చట్టాలను సంపూర్ణంగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చేటువంటి ఒక దుర్మార్గమైన దుర్దినం ఈ రోజు మన ముందుంది. దాన్ని ఏప్రిల్ 1 నుండి ఆ రకంగా అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఏప్రిల్ 1 నుండి కనుక ఆ రకంగా లేబర్ కోడ్లు కనుక అమలు చేస్తే ఈ దేశంలో ఉండేటువంటి కార్మికుల యొక్క బతికే హక్కు పైన దాడి చేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కార్మికులకు సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేదు, కార్మికులకు సమ్మె చేసేటువంటి హక్కు లేదు, కార్మికులకు వేతనాన్ని అడిగేటువంటి హక్కు లేకుండా ఓ దుర్మార్గమైన స్థితికి ఈ రోజు పాలకవర్గం నెట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకు 4 మెతుకులు నోట్లోకి పోయేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈ పాలకులు సంపూర్ణంగా రద్దు చేసి ఆ స్థానంలో బీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చి ముందు పెట్టారు. వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా కళ్ళబల్లి మాటలు, 125 రోజులకు పెంచాలని చెప్పి చెప్తా ఉన్నారు. స్పష్టంగా ఆ బిల్లులో చెప్తున్నది ఏమంటే వ్యవసాయ పరిధినాల్లో 60 రోజులు పని ఉండవని చెప్పి చెప్తా ఉంది.
రెండో వైపు బడ్జెట్ లో కేటాయించాల్సిన నిధుల్లో సైతం కేంద్ర ప్రభుత్వం తమ వాటా నుండి తప్పుకుంటా ఉంది. గతంలో 90% నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించేది. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు మేము 60% మాత్రమే కేటాయిస్తాం, నిధులని రాష్ట్ర పాలకులు కేటాయించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక రకాల పథకాలు డబ్బులు లేక మొత్తం నిర్వీర్యమవుతున్నట్టు పరిస్థితుంది. ఇట్లాంటి సందర్భంలో రాష్ట్రానికి భారమవుతున్న సందర్భంలో కూడా రాష్ట్ర పాలకులు కనీసం మాట కూడా మాట్లాడట్లేదు అంటే ఈ దేశంలో ఉండేటువంటి పేదల పట్ల, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదల పట్ల పాలకుల వైఖరి ఎంత దుర్మార్గంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. అదేవిధంగా మరొక వైపు విత్తన చట్టాన్ని తీసుకొచ్చింది. విత్తన చట్టం ప్రకారంగా రైతులకు మార్కెటే లేకుండా చేసేటువంటి ఒక పరిస్థితికి ప్రభుత్వాలు తెగబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆహార పంటలు కాకుండా వాణిజ్య పంటలు, ఎవరైతే కార్పొరేట్ పెట్టుబడిదారులకు అవసరమైనటువంటి పంటలు ఉన్నాయో ఆ పంటలు పండించమని చెప్పేసి ఈ పాలకులే చెప్తున్నటువంటి పరిస్థితి. నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ రాష్ట్ర నాయకుడు హృదయరాజు, ఎన్జీఓస్ నాయకులు మద్దిలేటి కాసనాలు మాట్లాడారు. జాతీయ సమ్మెకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలుపుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక చట్టాలను వెంటనే ఈ రోజు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి మాట మనందరికీ తెలిసినటువంటిది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ జేఏసీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి దానికి మద్దతుగా ఈ రోజు సమ్మెకు మద్దతుగా మరి ఏపీ జేఏసీ పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో మద్దతు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు ప్రజల్లో భాగస్వాములు కౌతాల మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడీ, ఆశ గ్రామ సేవకులు, ఆటో కార్మికులు, పంచాయతీ వర్కర్స్, 108 కార్మికులు, కేవీపీఎస్ రైతు వ్యాకాస, సిపిఐ రైతు కూలీ సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సిఐటియు ఆఫీస్ నుంచి మెయిన్ బజార్ గుంట ఆంజనేయ స్వామి టెంపుల్ మీదుగా దర్గా మీదుగా అంబేద్కర్ సర్కిల్ కు ర్యాలీగా చేరి అక్కడ మానవహారంగా ఏర్పడి పెద్ద ఎత్తున నినాదించారు. అంగన్వాడీ నాయకురాలు అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య, రైతు కూలీ సంఘం నాయకులు జగదీష్ సంయుక్తంగా మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బి ఈరన్న, నాయకులు హనుమంతు, నాగరాజు, వీరేష్, నారాయణ, అంగన్వాడీ నాయకురాలు విజయలక్ష్మి, రోజ్, మేరీ, మీనాక్షి, దీప్తి, రత్నమ్మ, శోభ, విజయలక్ష్మి, రాధ, ఆశ నాయకురాలు విజయలక్ష్మి, చాంద్బి, కేవీపీఎస్ నాయకులు చిన్న మారయ్య, వీరేష్, ఆదాం, నాగరాజు, పంచాయతీ కార్మికులు వెంకటస్వామి, రైతు కూలీ సంఘం నాయకులు జగదీష్, మా భాష, వీరేష్, అక్రమ్, సిపిఐ నాయకులు ఈరన్న తదితరులు పాల్గొన్నారు. కార్మికులు దేశంలో పెద్ద ఎత్తున కలిసి ఉన్నారు. ఈ ఆధారమైనటువంటి రైతులు సంబంధించినటువంటి అక్కడ మా ఆటలు సాగలేదు. ఈరోజు పరిశ్రమలు, అట్లాగే చిన్న చిన్న ఉద్యోగస్తులు వీళ్ళందరినీ కూడా మా గుప్పగా పెట్టుకుంటే పెద్ద పెద్ద పరిశ్రమ వ్యక్తులకు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అందరూ కూడా మేలు చేసిన అవుతారని ఉద్దేశంతో ఈరోజు కార్మికులు 4 చట్టాలు, 29 చట్టాలుంటే 4 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ 4 చట్టాలు కానీ తీసుకొస్తే కార్మికులకు భద్రత ఉండదు, కార్మికులకు రక్షణ ఉండదు. అట్లాగే బ్రిటిష్ కాలంలో 1926లో 29 చట్టాలు బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించే బుడాన్ ఖాన్ మసీద్ ఆస్తులను కబ్జా చేస్తున్నారని అవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి
మహమ్మద్ షరీఫ్ మజీద్ కమిటీ సెక్రటరీ టిఎస్ మునీర్ అహ్మద్ ఆరోపించారు. కర్నూలులో వారు మీడియాతో మాట్లాడుతూ కొందరు మసీద్ పేరుతో సొసైటీని ఏర్పాటు చేసి మసీద్ ఆస్తులను కబ్జా చేస్తున్నారని తెలిపారు. మసీద్ పేరుతో క్యూఆర్ కోడ్ ఉపయోగించి అక్రమ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మసీద్ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. వారి తప్పుడు సొసైటీ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బుడాన్ ఖాన్ మసీద్ నుండి మైనార్టీలకు పేదలకు సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. मैं टी.एस. मुनीर अहमद सेक्रेटरी बुड़ान खान ख़ायम खान मस्जिद सोसाइटी कमेटी। मैं आप तमाम हजरात का जो मीडिया यानी प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया के जो भी हजरात यहाँ पर शरीक हैं उनका मैं शुक्रिया अदा करता हूँ कि आपने हमारे इस अपील पर जो है ना आप यहाँ पर तशरीफ़ लाए। ये मसला जो हम मीडिया के ज़रिए से लोगों को मालूम करवाना चाहते हैं वो ये है कि हमारी इस मस्जिद का एक लैंड जो 154 सर्वे नंबर जो जहरापुर के इलाके में मौजूद है उसके ताल्लुक़ से हम तमाम लोगों को ये बावर कराना चाहते हैं कि ये ज़मीन कुछ मिसक्रिएंट्स कब्जा करना चाह रहे हैं और वो एक कमेटी भी बना करके उसको कब्जा करने की कोशिश कर रहे हैं। तो हमें चाहते हैं कि उस कमेटी को डिज़ॉल्व किया जाए। हमें वक्फ बोर्ड से ये अपील करते हैं कि वक्फ बोर्ड जिस तरह से वो ये कोशिश कर रहे हैं ज़मीन को हड़पने की और इस तरह से कमेटी बना करके प्रोटेक्शन के नाम से उस ज़मीन को हासिल करके अपने पर्सनल काम के लिए इस्तेमाल करने के लिए लोग है ना मुसलसल कोशिश करते रहे हैं और कर रहे हैं। तो हमारी ये कमेटी जो तकरीबन 35 साल से यानी पहले जो ज़िम्मेदारान थे जैसे इब्राहिम खान साहब एमएलए एक्स एमएलए एडवोकेट उनके ज़माने से ये कमेटी काम कर रही है। तो सत्तार साहब रहे, बाद में आमिर साहब रहे, फिर बाद में जो है ना दूसरे और भी मुख्तलिफ लोग इस कमेटी को मुसलसल चलाते रहे हैं और इस कमेटी को चलाते हुए हम इस बात की कोशिश कर रहे हैं कि जो भी 154 सर्वे लैंड है इस मस्जिद के ऊपर जो वक्फ किए हैं उस लैंड को हम चाहते हैं कि वो इस कमेटी के हवाले किया जाए ताकि मस्जिद के एक्टिविटीज़ जो मदरसा और जिस तरह से दूसरे मुख्तलिफ एक्टिविटीज़ जो मस्जिद के ज़रिए से हो रहे हैं वेलफेयर एक्टिविटीज़ उसको बगैर కర్నూలు నగరంలో ఆటోల సమ్మె జయప్రదం అయినట్లు ఆ సంఘం నాయకులు తెలియజేశారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఓలా, ర్యాపిడో యాప్లను రద్దు చేయాలని, 2 వీలర్లపై ప్రయాణాన్ని నిషేధించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు జరిగిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నగరంలో 20,000 ఆటోల దాకా నిలిచి జిల్లా వ్యాప్తంగా 30,000 మంది ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారని ఆటో యూనియన్ నాయకులు తెలియజేశారు. సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేసిన ఆటో డ్రైవర్లకు సహకరించిన ప్రజలకు అధికారులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలో ఈ రోజు ఉదయం నుంచి వివిధ ఆటో కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా ఆటో నిలుపుకొని వీధిలోకి వచ్చి సమ్మెను జయప్రదం చేశారని సిఐటియు ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్, ఏఐటిసి ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ఈశ్వర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సురేష్ నాయక్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు సిఐటి, ఏఐటిసి మరియు ఇతర దాదాపు వందలాది కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. మరి ఈరోజు సార్వత్రిక సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 లేబర్ కోడ్లోని ఈరోజు 4 లేబర్ కోడ్లు మార్చి ఈరోజు కార్మిక చట్టాలు హరించే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు ఈరోజు అమలయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి ఈరోజు 10 గంటల విధానం దాదాపు బ్రిటిష్ కాలంలో
దాదాపు పోరాడి వేలాది మంది ప్రాణ త్యాగాలు వచ్చి ఈ రోజు 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చినారు. మరి నరేంద్ర మోడీ ఈ 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేయాలి అనే పద్ధతిలో ఈ రోజు 10 గంటలు పెంచడం, అట్లాగే వేతనాలు తగ్గించడం, మరి అట్లాగే రానున్న కాలంలో మరి కార్మిక హక్కులు కూడా హరించే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ రోజు రవాణా రంగ కార్మికులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం దేవనకొండ మండల కేంద్రంలో కార్మిక, వ్యవసాయ, కార్మిక, రైతు, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్లో బహిరంగ సభను నిర్వహించారు. ఉభయ కార్మిక సంఘాలు, వ్యవసాయ, కార్మిక, రైతు, విద్యార్థి యువజన సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బహిరంగ సభను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, రైతు సంఘ మండల కార్యదర్శి కోటకొండ సూరి మాట్లాడారు. అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి ఉదాహరణ ఈ మధ్య కాలంలో తిరుపతి లడ్డు చుట్టూ మన రాష్ట్ర రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. తిరుపతి లడ్డుని అపవిత్రం చేసిన, కల్తీ చేసిన, ప్రజల భక్తుల మనోభావాల్ని కించపరిచిన, విశ్వాసాన్ని అప్రతిష్ట చేసిన ఖచ్చితంగా శిక్షార్హులే. వాళ్ళకి శిక్ష పడాల్సిందే, కేసులు పెట్టాల్సిందే, వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టాల్సిందే. అయితే అవన్నీ పక్కపై ఈ రోజు లడ్డు చుట్టూ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. లడ్డు, తిరుపతి లడ్డు కల్తీ విషయంలో రోజుకొక ప్రకటన జరుగుతూ ఉంది. ఇది నేపథ్యంలో ఈ రోజు ప్రజా సమస్యల పక్కన పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో మొత్తం కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ రోజు పంట రైతు పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయ కార్మికులకి కూలి లేదు, పని చేసే వేతనం రాదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, కార్మికులు కనీస వేతనాలు లేవు. అవన్నీ పక్కపై లడ్డు చుట్టూ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశ మండల ప్రజానికానికి. అదే పద్ధతిలో ఈరోజు కొత్తగా మన పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అంతకంటే ముందుగా అమెరికాతో దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆప్సరి మండల కేంద్రంలో కార్మికులతో పాటు వ్యవసాయ కూలీలు, రైతులు అత్యధిక సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. సిఐటి మండల నాయకులు రామంశ్రేణులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెవి నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు బాలకృష్ణ మాట్లాడారు. హాజరైనటువంటి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య గారు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బాలకృష్ణ గారు, సిపిఐ మండల కార్యదర్శి విరూపాక్షి గారు, సిఐటి మండల కార్యదర్శి రామంజయ్య గారు, ఆశా, అంగన్వాడీ, కార్మిక సంఘాల నాయకులు, గ్రామీణ ప్రాంత నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగానే గత 3 నెలలుగా మనం ప్రచారం చేస్తా ఉన్నాం. ఎందుకు సమ్మె చేయాల్సి వస్తుంది? ఓ రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె అంటే భారతదేశం మొత్తం బంద్ ప్రకటించి ఈ దేశంలో పరిపాలన చేసినటువంటి పరిపాలకులను, అయ్యా మీరు సాగమంతా 30 సమయం దగ్గరికి వెళ్ళింది, మీరు దేశంలో వదిలి వెళ్ళండి, లేదా పద్ధతులు వచ్చి పద్ధతులను తప్పుకోండి అని చెప్పేసి ఉద్యోగ, కార్మిక, రైతు, ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఇష్టం లేదు అంటే ఏదో వేల కోట్ల మధ్యలో వేస్తున్నామని చెప్పి చాలా సందర్భాల్లో పార్లమెంట్ లో మాట్లాడారు. దానికి నిధులు తగ్గించుకుంటూ బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చారు. మరి ఉన్నట్లుండి రాష్ట్రమే దాన్ని రద్దు చేసి ఒక పథకంగా తీసుకొచ్చి అమలు చేయబోతా ఉన్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్ గా ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయడానికి పూనుకున్నారు. ఇప్పుడు దీనికి కొత్త పథకానికి గ్యారంటీ లేదు, రైట్ లేదు, ఇంకోటి లేదు, ఏమీ లేదు. ఒక పథకంగా మార్చివేశారు. దాంట్లో ఏం చెప్తా ఉన్నారంటే కేంద్రం 60% భరిస్తుంది, రాష్ట్రం 40% నిధులు భరించాలి అని చెప్పి కొత్త నిబంధన తెచ్చారు. కొన్ని రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి, కర్ణాటక, మన తెలంగాణ, పంజాబ్, ఇంకా వెస్ట్ బెంగాల్ అనేక రాష్ట్రాల్లో మేము 40% నిధులు భరించలేము, మీరు యథావిధిగా పాత చట్టం ప్రకారమే కొనసాగించండి చెప్పి
అసెంబ్లీలో తీర్మానం చేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందే, కార్మిక సంఘాలు రైతు సంఘాలు డిమాండ్. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై కర్నూలులో టీడీపీ నాయకులు సంబరాలు. కార్మిక హక్కులను కబలిస్తున్న లేబర్ కోడ్ల రద్దుకై పోరాడదాం, సిఐటియు జిల్లా నాయకులు ఎండి ఆనంద్ బాబు. ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన. కౌతాలంలో సమ్మె సందర్భంగా భారీ ర్యాలీ, అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో సభ.